ఏపీలో కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది. ఇప్పటికే ఆయన కుమారుణ్ణి అరెస్ట్ చేశారు. ఇప్పుడు మరో కేసును తెరపైకి తెచ్చి జోగి రమేష్ను పోలీసులు ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు చేశారంటూ ఇటీవల మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ కుమారుడు రాజీవ్ ను ఏసీబీ అరెస్టు చేసింది. ఇప్పుడు జోగి రమేష్ ను కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తోంది కూటమి ప్రభుత్వం. గతంలో చంద్రబాబు ఇంటి వద్ద నిరసన తెలిపిన కేసును ఇప్పుడు తెరపైకి తెచ్చింది. పోలీసులు నోటీసులు ఇవ్వడంతో మంగళగిరి డీఎస్పీ ఆఫీసులో విచారణకు హాజరయ్యారు జోగి రమేష్. న్యాయవాదులతో కలిసి వచ్చి వివరణ ఇచ్చారు. న్యాయం కోసం పోరాటం చేస్తానని స్పష్టం చేశారు జోగి రమేష్. సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఉన్న వాస్తవాలని పోలీసు అధికారులకు తెలియజెప్పాను. మళ్ళీ ఎప్పుడు రమ్మని చెప్పలేదు. విచారణకు రమ్మన్నారు. వాళ్ళు రమ్మన్నారు, సహకరించాం. వాళ్ళు అడిగిన దానికన్నిటికీ సమాధానం చెప్పాం. రాతపూర్వం కూడా రాసుకున్నారు. న్యాయస్థానాలు ఉన్నాయి కదా, న్యాయం ధర్మం ఉంటది. తప్పనిసరిగా న్యాయమే గెలుస్తుంది. నాడు సీఎంగా ఉన్న వైఎస్ జగన్ ను ఉద్దేశించి టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు చేసిన అసభ్య వ్యాఖ్యలపై నిరసన తెలిపేందుకే అప్పట్లో చంద్రబాబు నివాసానికి వెళ్లానని జోగి రమేష్ తెలిపారు. నాడు తనపైనే దాడి జరిగిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని విమర్శించారు. తనపై కక్ష సాధింపునకు దిగారని మండిపడ్డారు. తన కుమారుడిపై అక్రమ కేసు పెట్టి అరెస్టు చేశారని ఆరోపించారు. నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి నిరసన తెలియజేయడానికి వెళ్ళాను కాబట్టి నా మీద కక్ష ఉండొచ్చేమో. నా కొడుకు మీద కేసు పెట్టారు, సబ్ జైలుకు పంపించారు. మీ కళ్ళు చాలా ఆనందంతో ఉండుంటాయి. మీకు కూడా పిల్లలు ఉన్నారు, మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి. ఈ రోజున మీకు మాకు ఏదైనా పోటీ ఉంటేనో, మీరు మేము తిట్టుకుంటేనో రాజకీయాల్లో తిట్టుకోవచ్చు. కానీ పిల్లల జోలికి ఎందుకురా బాబు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. తన కుటుంబం మీద చేసిన ఆరోపణలపై చర్చకు సిద్ధమని జోగి రమేష్ సవాల్ విసిరారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చి అగ్రిగోల్డ్ విషయంలో జరిగిన వాస్తవాలను ఆయన ముందు పెట్టమంటే పెడతా, లేకపోతే శశిప్రసాద్ దగ్గరికి రమ్మంటే వస్తా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రమ్మన్నా వస్తా, చూపిస్తా. ఎందుకంటే వాళ్ళని తప్పు తెలుసమానండి. ఈ నెల 13న జోగి రమేష్ కుమారుడు రాజీవ్ ను ఏసీబీ అరెస్టు చేసింది. అగ్రిగోల్డ్ భూమిని కొనుగోలు చేయడమే కాకుండా సర్వే నెంబర్ మార్పించారని ఆరోపించింది. ఈ కేసులో ఏసీబీ కోర్టు ఈ నెల 23 వరకు రిమాండ్ విధించడంతో రాజీవ్ జైలులో ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం జోగి రమేష్ ను టార్గెట్ చేసింది.